చరిత్రలో ఎన్నో గ్రంథాలు, ఎన్నో పురాణాలు, కానీ కొన్ని పుస్తకాలు మాత్రం వాటి కథల్లో కాదు, వాటి శక్తిలో పేరు తెచ్చుకున్నాయి. అవును, మీరు ఇప్పుడు వినబోయే కథ అలాంటిదే. అది ఒకప్పుడు రాజుల గ్రంథాలయంలో స్వగౌరవంగా వెలిగింది. కానీ 1697 మే 7న స్టాక్ హోమ్లోని ట్రీ కార్నర్ రాయల్ ప్యాలెస్లో అగ్నికి తగలబడింది. సుమారు 24,000 పుస్తకాలు, వేలాది మ్యాన్స్క్రిప్ట్లు కాలి బూడిదయ్యాయి. యూత్ రాయల్ లైబ్రరీ సర్వనాశనమైంది. అయితే ఆ భయంకరమైన అగ్ని కీలాల మధ్య కూడా ఒకే ఒక పుస్తకం చెక్కు చెదరకుండా మిగిలిపోయింది. ఎందుకంటే దాన్ని కిటికీలోంచి కిందకి విసిరేశారు. అది ఎంత పెద్దదంటే కింద నిలబడిన ఒక వ్యక్తిని గాయపరిచేంత. ఆ పుస్తకమే కోడెక్స్ గిగాస్ లేదా భయంకరమైన డెవిల్స్ బైబుల్. అసలు ఆ ప్యాలెస్లో ఎలా మంటలు చెలరేగాయో ఎవ్వరికీ తెలియడం లేదు. కానీ నిపుణులు మాత్రం ఈ నాశనానికి కారణం ఆ పుస్తకం అనే అంటున్నారు. చరిత్ర చెప్తున్న మాట ఏంటంటే, ఈ కోడెక్స్ గిగాస్ ఎవరి చేతికి వెళ్ళినా వాళ్ళకి ఏదో ఒకటి తప్పక చెడు జరిగిందని చెప్తుంది. అందుకే దీన్ని ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ బుక్ అని కూడా అంటున్నారు. అసలు ఈ బైబిల్ వెనకాల ఉన్న ప్రమాదాలు ఏంటి? అసలు ఈ బైబిల్ని ఎవరు రాశారు? దీంట్లో అంత రహస్యంగా ఏముంది? ఈ భయంకరమైన బైబిల్ గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మీరు కానీ మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం తేగాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో మన కథ 13వ శతాబ్దం తొలినాళ్ళలోని కింగ్డమ్ ఆఫ్ బొహేమియాలో మొదలవుతుంది. అక్కడ పోర్ట్లజీస్ అనే ప్రదేశంలో ఒక బెనిడిక్టిన్ మోనస్ట్రీ ఉండేది. ఈ ప్రాంతం ఈనాటికి చెక్ రిపబ్లిక్లో ఉంది. ఇక్కడ నివసించే హెర్మోని ది రెక్లెస్ అనే సన్యాసి ఒకరోజు మోనస్ట్రీ నియమాలను ఉల్లంఘిస్తాడు. దీని కారణంగా అతన్ని సజీవంగా గోడలో పూడ్చిపెట్టే శిక్ష విధించబడుతుంది. హెర్మోని శిక్ష అమలు జరుగుతున్న సమయంలో అతను దయ కోసం మొర్రపెట్టుకుంటాడు. మోనస్ట్రీ యొక్క హెడ్ మోంక్ అతని ముందు ఒక ఆఫర్ ఉంచుతాడు. హెర్మోని బ్రతకాలంటే అతను ఒకే రాత్రిలో ప్రపంచ జ్ఞానమంతా ఇమిడి ఉన్న ఒక పుస్తకాన్ని రాయాలి అని. కానీ నిజానికి అది సాధ్యమైన పని కాదు. కానీ హెర్మోని తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి వేరే మార్గం లేక ఆ తర్వాత హెర్మోని తన పుస్తకం రాయడం మొదలు పెడతాడు. కానీ అర్ధరాత్రి అయ్యేసరికి ఒకే రాత్రిలో ఆ పుస్తకాన్ని పూర్తి చేయడం అసాధ్యమని అతనికి అర్థమవుతుంది. అప్పటికే ఒక నేరం చేసిన హెర్మోని ఈసారి దేవుణ్ణి కాకుండా సాతాన్ని ప్రార్థిస్తాడు. ఆ రాత్రి హెర్మోని లూసిఫర్ అనే సాతాన్ని పిలిచి ఆ పుస్తకం పూర్తి చేయమని అభ్యర్థించాడు. అందుకు ప్రతిగా లూసిఫర్ హెర్మోని ఆత్మను కోరుతాడు. దానికి హెర్మోని అంగీకరించాడు. సాతానైన లూసిఫర్ రాత్రంతా ఆ పుస్తకాన్ని రాసి ఉదయం కావడానికి ముందే ఆ పుస్తకాన్ని హెర్మోనికి అప్పగించి అతని ఆత్మని తీసుకుంటాడు. ఆ తర్వాత హెర్మోని కూడా చనిపోతాడు. ఉదయం హెడ్ మోంక్ హెర్మోని వద్దకు చేరుకోగా అతను ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే హెర్మోని ముందు 160 పౌండ్లు అంటే సుమారు 72 కిలోగ్రాములు బరువున్న ఒకే పుస్తకం ఉండేది. దాని పేజీలు కాగితంలో కాకుండా ఆవు దూడల మరియు గాడిదల చర్మంతో తయారు చేయబడ్డాయి. ఈ పుస్తకం దాదాపు 36 అంగుళాల పొడవు ఉంది మరియు అందులో అక్కడక్కడ అందమైన చిత్రాలు కూడా ఉన్నాయి. సో పుస్తకంలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకునే ముందు దాని ప్రయాణంపై ఒకసారి దృష్టి సారిద్దాం. అది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. కోడెక్స్ గిగాస్లో నమోదు చేయబడిన చారిత్రక రికార్డులు 1222వ సంవత్సరంలో ముగుస్తాయి. కాబట్టి అదే సంవత్సరంలో రాయబడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ పుస్తకం మొదట పేజీలో పోర్ట్లజీస్ మోనస్ట్రీ పేరు ఉన్న ఒక నోట్ ఉంది. దీని ద్వారా దాని పుట్టుక ఇక్కడే జరిగిందని తెలుస్తుంది. అదే నోట్లో 1295 సంవత్సరంలో పోర్ట్లజైన్ మోనస్ట్రీ దీనిని సెడ్లిక్ మోనస్ట్రీకి ఇచ్చేసింది మరియు అదే సంవత్సరంలో బ్రెవినో మోనస్ట్రీ దాన్ని వారి నుండి కొనుగోలు చేసింది అని కూడా రాసి ఉంది. సో ఆ తర్వాత 1594 సంవత్సరంలో అప్పటి బోమియో రాజ్యానికి రాజైన చక్రవర్తి రూడల్ఫ్ II దీనిని మోనస్ట్రీ లైబ్రరీ నుండి చదవడానికి తీసుకొని తర్వాత తన సేకరణలోనే చేర్చుకున్నాడు. అంటే రూడల్ఫ్ II దానిని తిరిగి ఇచ్చే ఉద్దేశం లేదన్నమాట. అతనికి దానిలోని 577వ పేజీలో ఉన్న సాతాను చిత్రం బాగా నచ్చింది. అయితే కోడెక్స్ గిగాస్లో ఈ భయంకరమైన సాతాను చిత్రం ఎందుకుంది మరియు దానిని కూడా సాతానే తయారు చేశాడా? కొన్ని మూలాల ప్రకారం సాతానుకు సహాయం చేసినందుకు కృతజ్ఞతగా హెర్మోని దాన్ని తయారు చేసి ఉంటాడని అంటారు. ఏది ఏమైనా చక్రవర్తి రూడాల్ఫ్ II దీనిని తన సేకరణలో చేర్చుకున్నాడు మరియు ఈ పుస్తకం అతని రాజధాని ప్రేగ్లో ఉండిపోయింది. రూడల్ఫ్ II కోడెక్స్ గిగాస్ యొక్క శాపానికి గురయ్యాడని, దీని కారణంగా 1612లో అతని
అతని చిన్న తమ్ముడు అతన్ని సింహాసనం నుండి తొలగించాడని, ఆ తర్వాత అతను మరణించాడని చెప్తారు. అతని మరణం తర్వాత కూడా ఇది కొన్ని సంవత్సరాలు ప్రేగోస్లోనే ఉండిపోయింది. కానీ 1618 నుండి 1648 మధ్య ఐరోపాలో 30 సంవత్సరాల యుద్ధం జరిగింది. దాని చివర్లో స్వీడన్ సైన్యం దీనిని దోచుకొని తమ దేశానికి తీసుకొని వెళ్ళింది. 1649 సంవత్సరంలో దీనిని స్టాక్హోమ్లోని రాయల్ స్వీడిష్ లైబ్రరీలో ఉంచారు. అది క్వీన్ క్రిస్టియన్ యొక్క వ్యక్తిగత సేకరణ. కానీ క్వీన్ క్రిస్టియన్ కూడా దాన్ని శాపానికి ఎదుర్కొని 1654లో సింహాసనం నుండి తొలగించబడింది. ఆ తర్వాత ఆమె రోమ్కి వెళ్ళిపోయింది. ఆమె తనతో పాటు తన పుస్తకాలు మరియు మ్యాన్స్క్రిప్ట్లని పూర్తి సేకరణను తీసుకొని వెళ్ళింది. కానీ కోడెస్ గీగాస్ని మాత్రం అక్కడే వదిలేసిందని చెప్తారు. సో ఆ తర్వాత 1697 సంవత్సరంలో నేను వీడియోలో ప్రారంభంలో చెప్పిన సంఘటన జరిగింది. స్టాక్హోమ్లోని ట్రీ కార్నర్ ప్యాలెస్ ఇక్కడ రాయల్ లైబ్రరీ ఉంది. మంటల కారణంగా తీవ్రంగా దెబ్బతింది. కానీ కోడెస్ గీగాస్కి మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు. 1768 సంవత్సరంలో స్టాక్హోమ్లో కొత్త రాయల్ ప్యాలెస్ నిర్మించబడింది మరియు కోడెస్ గీగాస్తో పాటు మొత్తం లైబ్రరీని అక్కడికి మార్చారు. మరియు చివరిగా 1878లో నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్వీడన్ యొక్క కొత్త భవనం నిర్మించబడినప్పుడు కోడెస్ గీగాస్ని అక్కడే ఉంచారు. సో ఈ రోజు కూడా ఈ పుస్తకం నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్వీడన్ యొక్క ట్రెజరీ గదిలో భద్రించబడి ఉంది మరియు మీరు దానిని చూడవచ్చు కూడా. అయితే ఇక్కడికి వచ్చే ప్రజలు దీనిని తెరవకుండా ఉండటానికి కోడెక్స్ గీగాస్ అంటే డెవిల్స్ బైబుల్ ఒక మూసి ఉన్న కవర్లో ఉంచబడింది. అసలు ఈ పుస్తకాన్ని డెవిల్స్ బైబుల్స్ అని ఎందుకు అంటారు మరియు దీని లోపల దీనిని ఇంత రహస్యంగా మార్చేది ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకుంటే, కోడెక్స్ గీగాస్ డెవిల్స్ బైబుల్ అని పిలవడానికి కారణం ఇందులో లాటిన్ భాషలో పూర్తి బైబుల్ రాయబడి ఉంది. అంతేకాకుండా బైబుల్ మరియు క్రైస్తవ మతానికి సంబంధించిన అనేక వృత్తాంతాలు కూడా ఉన్నాయి. కానీ దీనిని రాసింది డెవిల్. దాని ఆనవాళ్ళు మనకి దీని తర్వాత పేజీల్లో కూడా కనబడతాయి. అక్కడ మనకి చాలా మంత్రాలకు సంబంధించిన ఫార్ములాలు, దయ్యాలను పిలిచే మరియు తరిమే మంత్రాలు, బొహేమియా క్యాలెండర్ మరియు బొహేమియా చరిత్ర వివరాలు కూడా రాసి ఉన్నాయి. అంతేకాదు ఈ పుస్తకంలో ఒక పేజీలో ఒక మ్యాప్ కూడా ఉంది. దీనిని స్వర్గానికి మ్యాప్గా భావిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మీరు ఈ ఫోటోని జాగ్రత్తగా గమనిస్తే స్వర్గంలో ఏ జీవిని చూపించలేదు. ఇది చాలా కలవరపరిచే వాస్తవం. స్వర్గం మ్యాప్ ఉన్న పేజీకి సరిగ్గా ముందు కొన్ని పేజీలు మిగతా పుస్తకం కంటే భిన్నంగా ఉన్నాయి. వాటిని పెద్ద అక్షరాలతో రాయబడి ఉంది. పూర్తి 5 పేజీల్లో హెర్మోని ప్రతి పాపాన్ని పూర్తి వివరంగా వివరించి దానికి క్షమాపణ కూడా కోరాడు. మరోవైపు పేజీ నెంబర్ 577లో ఉన్న సాతాను చిత్రం కూడా చాలా ప్రశ్నలను లేవనెత్తుతుంది. సాధారణంగా హెర్మోని తన సహాయానికి సాతాన్ని కృతజ్ఞతలు చెప్పడానికి దీన్ని తయారు చేశాడని నమ్ముతారు. అయితే దీని ఖచ్చితమైన కారణం స్పష్టంగా లేదు. ఈ చిత్రంలో సాతాను ధరించిన వస్త్రాన్ని హెర్మెన్ లాయల్ క్లాత్ అంటారు. దీన్ని రాజు కుటుంబీకులు మాత్రమే ధరిస్తారు. దీని కారణంగా ఈ సాతాన్ని ప్రిన్స్ ఆఫ్ డార్క్నెస్ గా నిర్వహించారు. అయితే ఈ పుస్తకంలోని చాలా పేజీలు అందంగా అలంకరించబడ్డాయి మరియు అనేక చిత్రాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో ఉన్న పాఠ్యం అంతా కాలిగ్రహంలో రాయబడింది. ఆ సమయంలో ప్రింటింగ్ యంత్రాలు లేవు. అంటే 630 పేజీలు ఈ పుస్తకం మొత్తం చేతితోనే రాయబడింది. అలాంటప్పుడు ఒకే వ్యక్తి ఒకే రాత్రిలో దీనిని ఎలా రాయగలడు? ఇదే కారణం వల్ల నిపుణులు కూడా ఈ పుస్తకంతో ముడిపడి ఉన్న డెవిల్ సిద్ధాంతాన్ని విస్మరించలేకపోతున్నారు. కానీ దీనిని ఒకే రాత్రిలో రాశాడనడానికి అసలుకి ప్రూఫ్ ఏంటి? బహుశా హెర్మోని దీనిని తన జీవితం మొత్తం రాసి ఉండొచ్చు, లేదా చాలా మంది వ్యక్తులు కలిసి రాసి ఉండొచ్చు. నిజానికి నిపుణులు కూడా ఇంత పెద్ద పుస్తకాన్ని ఒకే వ్యక్తి రాయాలంటే అతను నిరంతరం 20 సంవత్సరాలు దానిపై పని చేయాలని భావిస్తున్నారు. కానీ ఈ పుస్తకంలో కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఈ సిద్ధాంతాలన్నిటినీ కొట్టివేస్తాయి. మీరు దాని పేజీలను జాగ్రత్తగా పరిశీలిస్తే మొదటి పేజీ నుండి చివరి వరకు చేతి రాత మరియు సిరి 2 అస్సలు మారలేదు. చాలా మంది వ్యక్తులు కలిసి రాసి ఉంటే చేతి రాత మారడం సహజమే కదా. అంటే
చాలామంది సిద్ధాంతం ఇక్కడ రద్దవుతుంది. అంతేకాకుండా ఒకవేళ ఒకే వ్యక్తి దీన్ని 20 నుండి 25 సంవత్సరాల పాటు రాసి ఉంటే వయస్సు మరియు కాలంతో పాటు అతని చేతిరాత తప్పకుండా మారి ఉంటుంది. మీరు 9వ లేదా 10వ తరగతిలో ఉన్నప్పుడు ఉన్న చేతిరాత ఈ రోజు అదే విధంగా ఉండదు. కాలంతో పాటు ఒక వ్యక్తి చేతిరాతలో కూడా కొద్దిపాటు మార్పులు వస్తూ ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పుస్తకంలో ఎలాంటి లోపం లేదు. ఒక అక్షరాన్ని రాసే శైలి కూడా ప్రతి చోట సరిగ్గా ఒకే విధంగా ఉంది. ఇది మనకి ఆధునిక ముద్రతో పుస్తకంలో కనిపిస్తుంది. సో ఈ విషయాలన్నీ విన్న తర్వాత దీనిని ఎవరో ఏదో ఒక శక్తి రాసి ఉంటుందని అనుమానం మరింత బలపడింది. ఎందుకంటే దీనిని రాసిన విధానం మానవ సామర్థ్యులకి మించినది. కోడెక్స్ గిగాస్ గురించి మరో వింత విషయం ఏంటంటే దాని ప్రారంభ పేజీలో 2 హెబ్రీ భాష అక్షరాలు కూడా కనిపిస్తాయి. కానీ మిగతా పుస్తకం పూర్తిగా లాటిన్ భాషలోనే రాయబడింది మరియు హెబ్రీ యొక్క ఆనవాళ్లు కూడా లేవు. ఈ విషయం ఈ పుస్తకాన్ని రాయడం హెర్మోని ప్రారంభించాడు, కానీ మిగతా పుస్తకాన్ని లూసిఫర్ రాశాడు అనే వాదనను నిరూపించడం లేదు. కోడెక్స్ గిగాస్తో ముడిపడి ఉన్న అనేక కథలు కూడా ఉన్నాయి. అవి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. 1858వ సంవత్సరంలో నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్వీడన్ లైబ్రరీలో రాత్రి పనిచేస్తున్న ఒక కెరెక్టర్ నిద్రపోతాడు. అతను ఆ లైబ్రరీలోనే ఉండిపోతాడు మరియు లైబ్రరీని మూసివేస్తారు. రాత్రి సమయంలో అతను నిద్ర లేచినప్పుడు లైబ్రరీ లోపల అతను చూసిన దృశ్యం ఎవరినైనా భయపెట్టడానికి సరిపోతుంది. అతను చూసింది ఏంటంటే లైబ్రరీలోని పుస్తకాలు షెల్ఫ్ల నుండి కిందకి దిగి గాలిలో ఎగురుతూ నాట్యం చేస్తున్నాయి. ఆ తర్వాత అన్ని పుస్తకాలు కోడెక్స్ గిగాస్ చుట్టుముట్టాయి. ఆపై కోడెక్స్ గిగాస్ కూడా దాని కవర్ నుండి బయటికి వచ్చి ఆ పుస్తకాలతో కలిసి నాట్యం చేయడం ప్రారంభించింది. సో ఉదయం లైబ్రరీ సిబ్బంది తలుపు తెరిచినప్పుడు ఆ కేర్ టేకర్ ఒక టేబుల్ కింద దాక్కొని భయంతో వణుకుతున్నాడు. ఆ రోజు నుండి ఆ కేర్ టేకర్ మానసిక ఆరోగ్యం చెడిపోయింది. అతన్ని పిచ్చి ఆసుపత్రిలో చేర్చారు. సో ఇదే కాకుండా ఈరోజు మనం చూస్తున్న కోడెక్స్ గిగాస్ దాని అసలు రూపంలో లేదని మీకు తెలుసా? దీనిలోని 10 పేజీలు మిస్ అయ్యాయి. కానీ అవి ఎక్కడికి పోయాయి? కొందరు ఈ 10 పేజీల్ని ఏదైనా పొరపాటు జరిగి ఉంటుంది, అందుకే వాటిని పుస్తకం నుండి వేరు చేశారని నమ్ముతారు. మరికొందరు ఈ మిస్ అయిన పేజీలు సాతాను పిలిచే ప్రార్థనలు రాయబడి ఉన్నాయి కాబట్టి వాటిని వేరు చేశారని నమ్ముతారు. బొహేమియాలోని జెనెడిక్టిన్ మోనస్ట్రీ నియమాలు ఈ మినిస్ట్రీ పేజీల్లో రాయబడి ఉన్నాయని చాలా మంది పండితులు కూడా నమ్ముతారు. అయితే ఈ పుస్తకం పేజీల్లో ఉన్న పరిమాణాలు చూస్తే ఇన్ని పేజీలు కేవలం మోనస్ట్రీ నియమాలతో నిండి ఉన్నాయని అనిపిస్తుంది. కొంతమందికి కుట్ర సిద్ధాంతాలు 1697 సంవత్సరంలో ఈ పుస్తకం అగ్ని నుండి రక్షించడానికి కిటికీలోంచి కిందకి విసిరేసినప్పుడు దీనిలోని కొన్ని పేజీలు వేరయ్యాయని కూడా చెప్తారు. కొన్ని మీడియా సంస్థలు బహుశా ఈ మిస్ అయిన పేజీలు ప్రపంచం అంతం గురించి రాసి ఉంటుందని కూడా వాదిస్తున్నారు. ఈ మిస్ అయిన పేజీలు ఈ రోజు మన వద్ద లేవు కాబట్టి వాటిలోని సమాచారం కూడా అంత అంచనా వేయడం సాధ్యం కాదు. కానీ వింత విషయం ఏంటంటే 13వ శతాబ్దం తొలినాళ్ళలో నుండి ఇప్పటి వరకు ఇన్నేళ్లలో కోడెక్స్ గిగాస్ చాలా మంది యజమానుల్ని మార్చుకుంది, కానీ ఎవ్వరూ దీన్ని కాపీ చేయడానికి ప్రయత్నించలేదు. అయినప్పటికీ ఈ రోజు మీరు కావాలంటే స్టాక్హోమ్లోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్వీడన్లో దీన్ని చూడవచ్చు మరియు ఇంటర్నెట్లో మీకు దాని స్కాన్ చేసిన PDF కూడా సులభంగా లభిస్తుంది. దానిని మీరు కావాలంటే చదువుకోవచ్చు మరియు దాని రహస్యాలను తెలుసుకోవచ్చు. షరత్ ఏమిటంటే మీకు లాటిన్ భాష గురించి జ్ఞానం ఉండాలి. ఈ వీడియో అయితే ఇంతే గైస్. అసలు నిజంగానే ఈ బైబుల్ని లూసిఫర్ రాశాడా, లేకపోతే దీని వెనకాల ఏదైనా రహస్యం దాగి ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు వీడియో చూశారు కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మిస్టీరియస్ అండ్ హిస్టారికల్ స్టోరీస్ ఇంకా మీ ముందుకు తీసుకొని వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.